హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈరోజు జరిగిన టెట్ పేపర్ 1 ఎగ్జామ్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు, వాటి జవాబులు ఈ వీడియోలో చూద్దాం. తెలుగులో పద్యం గద్యం అనేవి రెండు ఈజీగానే వచ్చాయంట. గద్యం కూడా చిన్నగా ఇచ్చారంట, కానీ ఇంగ్లీష్లో ప్యాసేజ్ అనేది పెద్దగా ఇచ్చారని చెప్తున్నారు. పాలు నానార్థాలు అడిగారంట. పాలు యొక్క నానార్థాలు క్షీరం మరియు భాగం అనేవి పాలు నానార్థాలు అవుతాయి. అలాగే ఓరిమి అర్థం అడిగారు. ఓరిమి అంటే ఓపిక. పల్లదుర్గయ్య రచనలు అడిగారు. అంటే పాలవెల్లి గంగిరెద్దు అనేవి ఎవరి రచనలు అని అడిగారు. పల్లదుర్గయ్య యొక్క రచనలు. పల్లదుర్గయ్య గురించి నిన్నటి సెక్షన్లో కూడా ప్రశ్న రావడం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్ట పొందింది ఎవరు అని అడిగారు. దానికి ఆన్సర్ కూడా పల్లదుర్గయ్యనే. అలాగే చీమల బారు పాఠం రచయిత ఎవరు అడిగారు. పొట్లపల్లి రామారావు గారు. ఈయనకు సంబంధించిన ప్రశ్న కూడా నిన్న మొన్న జరిగిన సెక్షన్లో అడిగారు. జైలు కథల సంపుటి ఎవరిది అని అడిగారు. జైలు కథల సంపుటి కూడా పొట్లపల్లి రామారావు గారిదే. కుల్య అనే పదానికి వికృతి అడిగారు. కుల్య వికృతి పదం కాలువ. వసుధ వృత్ప్రత్యర్థం అడిగారు. ద్రవ్యాదులను ధరించినది భూమి అని అర్థం. పక్షి అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు. పులుగు ఖగం విహంగం అని అర్థం. మొన్నటి సెక్షన్లో ఖగం అనే పదానికి అర్థం అడిగారు. ఖగం అంటే పక్షి. తర్వాత సంచాయిక అనే పదానికి అర్థం అడిగారు. సంచాయిక అంటే పొదుపు లేకుంటే ఆస్తి అని అర్థం. నవబ్రహ్మ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి అని అడిగారు. ఈ నవబ్రహ్మ దేవాలయాలు అనేవి అలంపూర్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ఉన్న అలంపూర్లో ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ లింగ వచన విభక్తులు కలది అడిగారు. చాలామంది లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం అని ఆన్సర్ పెట్టిండ్రు, కానీ ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చాడు. లింగ వచన విభక్తులు కలది అడిగారు. అక్కడ ఆప్షన్ సర్వనామం, విశేషణం, అవ్యయం, క్రియ ఇచ్చారు. చాలామంది అవ్యయం అని పెట్టామని చెప్తున్నారు. ఇక్కడ లింగ వచన విభక్తులు కలది సర్వనామం ఆన్సర్ అవుతుంది. అక్కడ లేనిది అని అడుగుంటే అవ్యయం అయి ఉండేది. రాముడు అతడు సంధి అడిగాడు. రాముడు ప్లస్ అతడు ఉత్వ సంధి అవుతుంది. చెరువు నందు సమాసం అడిగారు. ఇక్కడ నందు అనేది సప్తమి తత్పురుష సమాసం. మొన్నటి సెక్షన్లో అందున్ నన్ అనేవి ఏ విభక్తికి చెందిన ప్రత్యయాలు అని అడిగారు. దానికి సంబంధించిన ప్రశ్ననే మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. అందున్ నన్ అనేది సప్తమి తత్పురుష సమాసంకి వస్తుంది. సప్తమి విభక్తికి చెందిన ప్రత్యయాలు. నెక్స్ట్ వర్ధమాన కాలం గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగిందట. కొన్ని వాక్యాలు ఇచ్చి అందులో వర్తమాన కాలంకి సంబంధించిన వాక్యం ఏది అని అడిగారు. అతిగా నిద్రపోవద్దు, ఇది ఏ రకమైన వాక్యం అని అడిగారు. అతిగా నిద్రపోవద్దు అనేది నిషేధార్థక వాక్యం. నిన్నటి సెక్షన్లో విద్యార్థక వాక్యం గురించి ప్రశ్న అడిగారు. ఇక సైకాలజీలో చూసుకుంటే పియాజే అండ్ వైగట్స్కి ఇద్దరికి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. తర్వాత సమైక్య విభిన్న ఆలోచన గురించి ఒక ప్రశ్న. ఆర్టీఈ 2009 నుండి ప్రాథమిక స్థాయిలో పని దినాలు అడిగారు. ప్రాథమిక పాఠశాలలో పని దినాలు గంటలు ఎన్ని ఉంటాయని అడిగారు. అలాగే అభ్యాసన బదలాయింపు నుండి ఒక ప్రశ్న. ఈ అభ్యాసన బదలాయింపు నుండి ప్రతిరోజు ఒక ప్రశ్న రావడం జరుగుతున్నది. తర్వాత సమ్మిళిత విద్య నుండి ప్రధానోపాధ్యాయానికి సంబంధించి సరికానిది ఏది అని ఆప్షన్స్ ఇచ్చి అడగడం జరిగింది. తర్వాత డిఏటిలో ఎన్ని సామర్థ్యాలు ఉంటాయని అడిగాడు. యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ఉపసామర్థ్యాలు 8 ఉంటాయి. తర్వాత మూర్తిమత్వానికి సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. కౌమార దశ గురించి ఒక ప్రశ్న. అలాగే శాస్త్రీయ అభ్యాసం నుండి ఒక ప్రశ్న. భావనల నుండి
స్వాతంత్ర చరం పరతంత్ర చరం నుండి కూడా ప్రశ్న రావడం జరిగింది. ఈ చరాల గురించి కూడా ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. తర్వాత ఇంగ్లీష్లో చూసుకుంటే ఇంగ్లీష్లో ప్యాసేజ్, క్రికెట్కి సంబంధించిన ప్యాసేజ్ రావడం జరిగింది. ప్యాసేజ్ అనేది చాలా పెద్దగానే ఇచ్చారని చెప్తున్నారు. ఈ క్రికెట్ అనేది 8th క్లాస్ సంబంధించిన లెసన్ ప్యాసేజ్ ఇది. తర్వాత ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అలాగే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుండి ఒక ప్రశ్న, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుండి ఒక ప్రశ్న, అలాగే స్పెల్లింగ్స్ కూడా అడుగుతున్నారు. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ నుండి ఒక ప్రశ్న, తర్వాత జంబుల్ సెంటెన్స్, ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని అటు ఇటు ఇచ్చి కరెక్ట్గా రాయమంటారు. తర్వాత ప్రిపోజిషన్ నుండి ఒక ప్రశ్న, క్వశ్చన్ ట్యాగ్ నుండి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది మెథడాలజీలో. అలాగే లౌడ్ రీడింగ్ గురించి ఒక ప్రశ్న, అలాగే హ్యాష్టేల్ అనే పదానికి అపోజిట్ వర్డ్ అడగడం జరిగింది. ఈ పదానికి అపోజిట్ వర్డ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాష్టేల్ అనే పదానికి అపోజిట్ వర్డ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ ఈడియం మీనింగ్ ఏంటో అడిగారు. దీని మీనింగ్ రివీల్ సీక్రెట్. ఈవీఎస్లో చూసుకుంటే చోళుల శాసనాలు భూముల రకాలకు సంబంధించి బ్రహ్మదేయ అనగా ఏ రకమైన భూములు అని అడిగారు. చోళులకు సంబంధించి శాసనాలలో భూములు వాటి రకాలు ఉన్నాయి. 4 రకాల భూములు ఉంటాయి. అందులో బ్రహ్మదేయ అనే భూములు బ్రాహ్మణులకు బహుకరించిన భూములు. అలాగే ఫ్రెంచ్ వారి మొదటి స్థావరం భారతదేశంలో ఎక్కడ నిర్మించారు? పోర్చుగీస్ వారు అని అడిగారు. దీనికి సమాధానం సూరత్. 1668వ సంవత్సరంలో వారి మొదటి స్థావరం అనేది భారతదేశంలో నిర్మించడం జరిగింది. ఆఫ్రికాలో యూరోపియన్ల పాలనలోకి వెళ్ళని దేశాలు ఏవి అని అడిగారు. యూరోపియన్ల పాలనలో లేని ఆఫ్రికా దేశాలు ఇథియోపియా మరియు లైబీరియా అనేవి యూరోపియన్ల పాలనలో వెళ్ళలేవు. అలాగే హైదరాబాద్ రాజ్యానికి రాజ్ ప్రముఖ్ ఎవరు అని అడిగారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన 7వ నిజాం. ఏ రోజుల్లో పగలు మరియు రాత్రి అనేవి సమానంగా ఉంటాయి అని అడిగారు. మార్చ్ 21 మరియు సెప్టెంబర్ 23వ తేదీలలో పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ప్రధాన పునరుత్పాదక శక్తి వనరులు ఏవి అని అడిగారు. సౌరశక్తి, పవనశక్తి, జలశక్తి, బయోమాస్ అనేవి ప్రధాన పునరుత్పాదక శక్తి వనరులు. దీని గురించి కూడా నిన్నటి సెక్షన్లో ప్రశ్న రావడం జరిగింది. పునరుద్ధరింపబడిన ఇంధన వనరులు, పునరుద్ధరింపబడని ఇంధన వనరులు అని అడిగారు. తర్వాత కమల పండు తినడం వలన లభించు విటమిన్ ఏది? అలాగే దీన్ని తినడం వల్ల ఏ వ్యాధి అనేది తగ్గుతుంది అని అడిగారు. కమల పండులో ఉండే విటమిన్ సి విటమిన్. సి విటమిన్ వల్ల స్కర్వీ వ్యాధి అనేది తగ్గుతుంది. స్కర్వీ అంటే చిగుర్లలో పొక్కులు రావడం అన్నట్టు నోట్లో. నిజాం రాజు పాలనలో 1850 నుండి 1883 మధ్య పరిపాలించిన దివాన్ ఎవరు అని అడిగారు. దీనికి ఆన్సర్ సాలార్ జంగ్. ఇక్కడ దివాన్ అంటే ప్రధానమంత్రి అని అర్థం. నెక్స్ట్ అభివాహినాడులు, అపవాహినాడుల నుంచి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. కాంతి రంగులను గుర్తించే కంటి కణాలు ఏవి అని అడిగారు. కోన్ కణాలు. మెలనిన్ మనల్ని దేని నుండి రక్షిస్తుంది, లేకుంటే మెలనిన్ మనల్ని దేని నుండి కాపాడుతుంది అని అడిగారు. సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి మెలనిన్ అనేది మనల్ని కాపాడుతుంది, అంటే యూవీ కిరణాల నుండి కాపాడుతుంది. తర్వాత కేంద్ర మంత్రి మండలి దేనికి బాధ్యత వహిస్తుంది అని ప్రశ్న రావడం జరిగింది. దీనికి ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కేంద్ర మంత్రి మండలి దేనికి బాధ్యత వహిస్తుంది అనేది. అలాగే వీటితో పాటు ఇక్కడ మిస్ అయిన మీకు గుర్తున్న ప్రశ్నలు ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గుర్తున్న ప్రశ్నలు.
ఇక మ్యాథ్స్లో చూసుకుంటే షడ్భుజి తలాలు ఎన్ని అని అడిగారు. షడ్భుజి అంటే 6 భుజాలు కలది కాబట్టి దీనికి తలాలు 6 ఉంటాయి. షడ్భుజికి తలాలు 6 ఉంటాయి. ఇక త్రిభుజానికి సంబంధించి 5:2:2 నిష్పత్తిలో ఉన్న త్రిభుజం ఏ రకమైన త్రిభుజం అవుతుంది అని అడిగారు. ఇక్కడ 2:2 అనే ఇవి రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి 2 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అలాగే కొందరు ఇదే ప్రశ్నకు 5:2:2 భుజాలతో త్రిభుజం సాధ్యమేనా అనే ప్రశ్న వచ్చిందని అంటున్నారు. ఇది రెంట్లలో ఏ ప్రశ్న వచ్చిందో మీరు చెప్పాలి. ఇలా అడిగితే మాత్రము దీంతో త్రిభుజం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఏవైనా 2 భుజాల మొత్తం అనేది 3వ భుజాని మొత్తానికంటే ఎక్కువగా ఉండాలి. అలాగే ఏవైనా 2 భుజాల భేదం అనేది 3వ భుజం కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ తక్కువ లేదు కాబట్టి ఇక్కడ త్రిభుజం అనేది సాధ్యం కాదు. √1.44 మరియు √3.24 విలువలు అడిగారు. ఇక్కడ 1.44 ఇది 1.2 స్క్వేర్ 12 స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ ఇట్లా వేస్తే క్యాన్సల్ అవుతుంది. ఇది 1.2 దీని ఆన్సర్. ఇది 3.24 అనేది 324 అనేది 18 స్క్వేర్ 1.8 స్క్వేర్గా రాయొచ్చు. ఇక్కడ ఇది క్యాన్సర్ దీని ఆన్సర్ 1.8 అవుతుంది. ఇక్కడ √1.44 మరియు √3.24ల విలువలు అడిగారు. దీని విలువనేమో 1.2 √3.24 విలువనేమో 1.8 అనేవి ఆన్సర్లు అవుతాయి. 9,99,999 ప్లస్ 1,000 మొత్తం ఎంత అని అడిగాడు. వీటిని ప్లస్ అయితే 0 9 + 0 0 9 + 0 0 9 + 1 0 క్యారీ 1 0 క్యారీ 1 ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత 3,375 యొక్క ఘనమూలం ఎంత అని అడిగారు. ఇలా అడిగితే మనం దీనికి కాసాగు తీయాలి. 3,375 5 తోటి కాసాగు తీద్దాం. 5 6 = 30 5 7 = 35 5 5 = 25 మళ్ళీ 5 తోటి 5 1 = 5 3 = 5 5 = మళ్ళీ 5 తోటి 5 2 = 5 7 = 3 9 = 3 3 = చూడండి 5³ × 3³ ఇక్కడ ఘనమూలం అడిగాడు అంటే 5 × 3 15³ ఇది 15³ అవుతుంది. దీని ఘనమూలం అనేది 15 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత మొదటి 15 ప్రధాన సంఖ్యల మధ్యగతం ఎంత అడిగాడు. ఇక్కడ మొదటి 15 సంఖ్యల మధ్యగతం కాబట్టి మధ్యలో 8వ స్థానంలో ఉండే సంఖ్య అనేది మధ్యగతం అవుతుంది. ఇటు 7 ఉంటాయి ఇటు 7 ఉంటాయి మధ్యలో 1 మొత్తం 15 ఉంటాయి కదా. అంటే 8 ఏంటది ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11 13 17 19 ఇది ఇది 8th ప్లేస్లో ఉంది కాబట్టి దీని ఆన్సర్ మొదటి 15 ప్రధాన సంఖ్యల మధ్యగతం అనేది 19 అవుతుంది. తర్వాత భిన్నాల అవరోహణ క్రమంకి సంబంధించిన ఒక ప్రశ్న అలాగే ఘాతాంకాలకు సంబంధించిన ప్రశ్న రావడం జరిగిందని చెప్తున్నారు. మీలో ఎగ్జామ్ రాసిన ఎవరికన్నా మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్నలు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.